హాయ్ గాయ్స్, మనం మొన్నటి వీడియోలో నేను గోల్డెన్ లుక్తో ఏ విధంగా వెడ్డింగ్ కార్డ్ను డిజైన్ చేసుకోవాలో వివరంగా మీకు వివరించాను. అదేవిధంగా మనం ఈరోజు ఈ విధంగా సిల్వర్ కలర్ టెక్స్ట్తో మనం ఏ విధంగా రాసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా రాసుకోవడానికి నేనైతే ఫోటోషాప్ అనే అప్లికేషన్ను యూజ్ చేసుకుంటున్నా. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఫోటోషాప్ అప్లికేషన్ను ఓపెన్ చేసుకుంటున్నా. ఇది నేను ప్రీవియస్ చేసుకున్నది. Ctrl+O అని క్లిక్ చేయండి. Ctrl+O అని క్లిక్ చేస్తే మీ ఫైల్స్లో ఉంచబోతుంది. ఆ తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సెక్షన్లో పోయి ఇమేజ్ మీద క్లిక్ చేసి 7 విడ్త్ వచ్చేసి 7, హైట్ వచ్చేసి 5, రిజల్యూషన్ వచ్చేసి 300 పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇంకా ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఫైల్స్లో పోతున్నా. డైరెక్ట్గా ఫైల్స్లో పోయి మీ బ్యాక్గ్రౌండ్ ఈ వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటున్నా. మీరు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఈ విధంగా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నా. మీరు కూడా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకొని దీనైతే మీకు తగినంత సైజులో పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. నేను చిన్నగా చేసుకుంటున్నా. మీరు కూడా చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత నేననేది టెక్స్ట్ ఇక రాసుకుంటున్నా. టీ అని క్లిక్ చేస్తే టెక్స్ట్ టూల్ వస్తుంది. షార్ట్ కట్ టీ అని క్లిక్ చేస్తే అయిపోతుంది. నేను టీ అని క్లిక్ చేసి టెక్స్ట్ టూల్ని ఒకసారి స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు రాసుకోవచ్చు. నేను కూడా రాసుకుంటున్నా. రాసుకున్న తర్వాత మీకు చూపెడతా ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా రాసుకొని ఈ విధంగా రాసుకున్న తర్వాత నేను దీనికి ఒక ఇమేజ్ని తీసుకొని క్లిప్పింగ్ మాస్క్ చేయడం జరిగింది. ఇది గోల్డెన్ కలర్ది. నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను రైట్ క్లిక్ ఇచ్చేసి కన్వర్ట్ టు క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని ఏం చేద్దామంటే అలైన్మెంట్ చేసుకుందాం. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకు అట్రాక్టింగ్గా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా కరెక్ట్గా చేసుకోండి. మళ్ళీ నేను టీ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను రాసి మీకు చూపెడతా ఫ్రెండ్స్. నేనైతే ఈ మొత్తం మ్యాటర్ని రాసుకొని దానికి కూడా ఈ మ్యాటర్ మొత్తం గ్రూప్ చేసుకొని దీనికి ఒక సిల్వర్ది సేమ్ది నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఇంకా మిగిలిపోయిన టెక్స్ట్ అనేది రాసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా రాసుకొని ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ దీనికి కనబడడం లేదు. నేను మళ్ళీ దీన్ని రాసుకొని ఆ తర్వాత నేను దీన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నది ఇంకోసారి నేను దీన్ని Ctrl+J అని క్లిక్ చేసి కాపీ చేసి దీని మీద పెట్టేసుకొని క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా కలర్ఫుల్గా మంచిగా వెడ్డింగ్ కార్డ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలర్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.